హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో మనం దేన్ని కూడా వేస్ట్ చేయట్లేదండి. మిగిలిన ఫ్యాబ్రిక్స్ అయినా ఏదైనా సరే దేనికోలాగా రీయూజ్ అయితే చేస్తున్నాం కదా! ఇక్కడైతే నేను ఈ వీడియోలో హెయిర్ బ్యాండ్ చేశానండి వేస్ట్ ఫ్యాబ్రిక్‌తో. అంటే ఇది వేస్ట్ ఫ్యాబ్రిక్ అంటే నేను ఎప్పటినుంచో దాచుకున్న ఫ్యాబ్రికే. కానీ ఇప్పుడు నాకు ఇలా యూజ్ అయిందనమాట. ఇక్కడ చూడండి, నార్మల్‌గా ఉన్న హెయిర్ బ్యాండ్‌కి నేను చక్కగా ఈ క్లాత్‌తో ఈ విధంగా మార్చాననమాట. మీకు ఎవ్వరికైనా యూజ్ అవుతది. యూజ్ అయ్యేవాళ్ళు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడొచ్చేసి ఇది మంచి షైనింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ అండి. ఇప్పుడైతే ఇటువంటి ఫ్యాబ్రిక్స్ రావట్లేదు. మీరు కావాలంటే ఇదే వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర ఏమైనా మిగిలిన ఫ్యాబ్రిక్స్‌తో అయినా చేసుకోవచ్చనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చూస్తున్నారు కదా, 5 ఇంచుల వెడల్పు వచ్చేసి 5 ఇంచులు తీసుకున్నానండి. మీకు హైట్ వచ్చేసి ఒక 30 ఇంచులు పొడవు ఉండాలనమాట. అంటే మనకి ఇక్కడ ఈ హెయిర్ బ్యాండ్‌కి ఫ్రిల్స్‌లా వచ్చాయి కాబట్టి, మనకి ఎక్కువ ఫ్రిల్స్ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ క్లాత్ తీసుకున్నా పర్లేదండి. అంటే మీరు 30 ఇంచుల కన్నా ఎక్కువైనా తీసుకోవచ్చు. అంటే 35, 40 వరకు తీసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి. ఇక్కడ నేనైతే 30 ఇంచుల వరకు తీసుకుంటున్నానండి. ఈ విధంగా మీరు ఏదైనా ఫ్రాక్స్ కుట్టినా సరే, మిగిలిన ఫ్యాబ్రిక్‌తో అయినా సరే ఈ విధంగా చేసుకోవచ్చు. జస్ట్ మనకు కావాల్సింది ఎంత, 5 ఇంచుల వెడల్పు, ఒక 30 ఇంచుల పొడవు అనమాట. చూసారు కదా! ఇప్పుడు మీరు ఉల్టా సీదా చూసుకుని మంచిది లోపల వైపు పెట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేయాలన్నమాట. ఒక పాదం ఇంచు ఖర్చుతో చివరి వరకు ఎండ్ వరకు కూడా ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇలా మీరు కావాలంటే డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. కొంచెం స్ట్రాంగ్‌గా కావాలి అనుకున్నప్పుడు డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఒక కుట్టైనా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాము. ఇది ఎలాగో వెడల్పుగానే ఉంది కాబట్టి ఈజీగా టర్న్ అయిపోతుంది. ఇటువంటి స్క్రూ డ్రైవర్ లేదా ఏదైనా చిన్న స్టిక్‌తో కూడా మీరు ఈజీగా టర్న్ చేసేసుకోవచ్చు. లేదా నీడిల్‌తో అయినా టర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను స్క్రూ డ్రైవర్‌తో టర్న్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు కొంచెం ఎడ్జ్‌ని లోపలికి పెట్టేసుకుని చిన్న చిన్నగా ఫ్రిల్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఇలా లోపల వైపుకి తోసుకుంటూ మొత్తం కూడా ఈ ఈ మనం రెడీ చేసుకున్న ఇదేదైతే ఉందో ఈ మొత్తం కూడా లోనకి పెట్టేసుకుంటే చూడండి ఈ విధంగా వస్తదనమాట. మనకి ఈ ఎడ్జ్ అనేది చేతికి తగులుతున్నప్పుడు మీరు ఇలా పట్టుకొని లాగేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తది. ఇది షిమ్మర్ టైప్ క్లాత్ కాబట్టి మీకు నలిగిపోయినట్టుగా ఉండదండి. కాటన్ అయితే నలిగిపోయినట్టు ఉంటుంది. అప్పుడు మీరు కొంచెం ఐరన్ చేసుకోండి. ఇటువంటి ఫ్యాబ్రిక్స్‌కి అయితే ఐరన్ అక్కర్లేదు. చూసారు కదా! ఇప్పుడు స్టిచ్ అనేది నేను మిడిల్‌కి వచ్చేలా పెట్టుకొని, ఇది అసలు ఎంత వెడల్పు ఉంది చూస్తున్నానండి. హెయిర్ బ్యాండ్ అనేది. హెయిర్ బ్యాండ్ అన్నీ మనం ఒక రకంగా తీసుకోం కదా! మన ఇంట్లోనైనా వాడుకోవచ్చు. లేదంటే మీరు ఇలా స్టోర్‌కెళ్ళి తెచ్చుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి నేను మధ్యలో లెంత్ ఎంతుందో చూస్తున్నాను. అటు ఇటు కూడా ఒకసారి మార్క్ చేస్తున్నాను. ఇది ఇంచుమించుగా ఎంతుందో అంటే నేను మిడిల్‌లో ఉన్న లెంత్ చూసుకుంటున్నానండి. అంటే కార్నర్స్ కొంచెం సన్నగా ఉంటాయి కాబట్టి వాటిని తర్వాత ఎలా ఫినిషింగ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మిడిల్ ఇంపార్టెంట్ కాబట్టి మిడిల్‌లో ఫినిషింగ్ అయితే మిడిల్ లెంత్ ఎంతుంటుందని చూసుకుంటున్నా వెడల్పు అనేది. ఇక్కడ ఇలా పెట్టి మీరు డైరెక్ట్‌గా చూసుకోవచ్చు. లేదు అంటే ఒకసారి చూడండి. ఇది మనకి ఎంతుందంటే ఒక హాఫ్ ఇంచు ఉందనమాట. హాఫ్ ఇంచు వెడల్పు ఉంది ఆ హెయిర్ బ్యాండ్ అనేది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కుట్టు అనేది మధ్యకొచ్చేలా పెట్టుకుని అటొక పావించు ఇటొక పావించు వచ్చేలా ఒక లైన్ అయితే మీరు కుట్టుకోవాలన్నమాట. అటొక పావించుకు ఒక లైను, ఇటొక పావించుకు ఒక లైను కుట్టుకోవాలి. మనం స్టిచ్ చేసిన కుట్టు అనేది మధ్యలోకి వచ్చేలా పెట్టుకుని కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అనమాట. మీకు అటు ఇటు ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డింగ్ ఫ్యాబ్రిక్స్ అటు ఇటు రావాలి. స్టిచ్చింగ్‌ది మనకి మధ్యలో ఉండాలన్నమాట. ఇక్కడ పావించుకి కరెక్ట్‌గా మనకి ఆ కుట్టు దగ్గర నుంచి పావించే కాబట్టి మన పాదం ఇంచు ఖర్చుతో ఈజీగా కుట్టేసుకోవచ్చండి చక్కగా. చూడండి ఇక్కడ మీరు దారం అయితే సేమ్ కలర్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి పైకి కనబడుతూ ఉంటుంది కాబట్టి సేమ్ కలర్ థ్రెడ్ పెట్టుకుని ఎండ్ వరకు ఫస్ట్ ఇటువైపు నుంచి కుట్టుకుంటున్నాం కాబట్టి ఇటువైపు ఎండ్ వరకు ఒకటి కుట్టేసుకోండి. తర్వాత అటు నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఒకవైపు స్టిచ్ అయితే వేస్తానండి. సేమ్ అట్లానే మనం ఇటువైపు కూడా పావించి పెట్టుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఒక ఎండింగ్‌లో నేను మొత్తం క్లోజ్ చేసేసి స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ అంటే మనము ఒకవైపు క్లోజ్ చేసేసుకుందాము. మరొక వైపు నుంచి హెయిర్ బ్యాండ్ అనేది లోపలికి పంపాలన్నమాట. సో, కాబట్టి ఒకవైపు అయితే మిషన్‌తో క్లోజ్ చేసేస్తున్నానండి. ఇలా మీరు ఒకవైపు క్లోజ్ చేశాక మరొక వైపు నుంచి ఇలా మనం ఒకవైపు ఓపెన్ ఉంచాం కదా! మధ్యలో కుట్టుకున్నాం కదండీ! అది ఇలా పెట్టేసుకొని లోపలికి మొత్తం తోసేసుకోవాలన్నమాట. మొత్తం పుష్ చేసుకుంటూ మనం ఎండ్ వరకు కూడా చూసుకోవాలి. ఒకసారి సెట్ చేసుకోవాలి ఫ్రిల్స్ అనేవి. మనం మొత్తం లోపలికి ఫిల్ చేసేసాక ఫ్యాబ్రిక్‌ని మనకి మిడిల్‌లో ఎక్కువ ఫ్రిల్స్ వచ్చేలా చూసుకోండి. మీరు తక్కువ అంటే మనం హెయిర్ ఇంకా క్లాత్ ఎక్కువ తీసుకుంటే మొత్తం కూడా మనము ఈ ఫ్రిల్స్ వచ్చేలా చూసుకోవచ్చు. మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ లెంత్‌ని బట్టి ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను మిషన్‌తో.
మిషన్‌తోనే క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒక కుట్టు వేసేసాక మీకు ఇలా పడిపోతున్నట్టుగా ఉంటుందండి. ఫ్రిల్స్ అనేవి పట్టుకున్నట్టు ఉండదు. ఎందుకంటే ఈ షిమ్మర్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి కొంచెం జారుతున్నట్టుగా ఉంటాయి. కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే స్టిఫ్‌గా ఉంటాయి. ఇవి ఇటువంటి ఫ్యాబ్రిక్స్ జారుతున్న ఫ్యాబ్రిక్స్‌కి మనం ఏం చేయాలంటే ఇప్పుడు క్రిందన ఫినిషింగ్ కోసం ఏం చేయాలంటే సూది దారంతో కొంచెం స్టిచ్ అయితే వేసుకోవాలనమాట. అలాగే మనకి సేమ్ చూడండి క్రింద కూడా లావుగా ఉంది కదా! అంత లావు మన పిల్లలు ఉంచుకోలేరండి. గుచ్చుతూ ఉన్నట్టు ఉంటాయి. చూడండి ఇలా నేను చేత్తో చూపిస్తున్నట్టుగా కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని చక్కగా సూది దారంతో ఒకసారి కుట్టయితే వేసేసుకోండి అటు ఇటు కూడాని. ఇక్కడ నేను 4 పెట్టెలైతే సూది దారం తీసుకుంటున్నానండి. ఇలా లోపల వైపు క్లోజ్ చేసేసుకొని అటు ఇటు కూడా ఫినిషింగ్ వచ్చేలా కుట్టుకుంటున్నాననమాట. 2 సైడ్స్ కూడా సేమ్ ఇలాగ మీరు క్రిందన ఎక్కువ కుట్టేసుకోండి. ఒక 2 ఇంచెస్, 2 ఇంచెస్‌కి ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి. 2 సైడ్స్ కుట్టేసాక మీకు ఫినిషింగ్ అనేది జారిపోయినట్టుగా ఉండకుండా పట్టినట్టుగా ఉంటుందనమాట. లేదంటే ఏదన్నా గమ్‌తైనా మీరు అంటించేసుకోవచ్చు. తర్వాత ఈ ఫ్రిల్స్ అనేవి మిడిల్‌కి వచ్చేలా అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో ఫినిషింగ్ కోసం మన దగ్గరున్న ఐటమ్స్‌ని మనం డెకరేట్ చేసుకోవచ్చండి. మీ దగ్గర వైట్ ముత్యాల టైప్ పూసలున్నాయనుకోండి వాటినైనా పెట్టుకోవచ్చు. లేదంటే గ్రీన్ కుందన్స్ ఉన్నాయనుకోండి వాటితో అయినా డెకరేషన్ చేసుకోవచ్చు. మొత్తం ఫ్రిల్స్ కూడా మీరు చక్కగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి మనం కుట్టేసాక మళ్ళీ అస్తమానం మనం కదపలేం కాబట్టి ఫస్ట్ మనకి ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక మనకి మిడిల్‌లో ప్లెయిన్‌గా కావాలంటే ప్లెయిన్‌గా కూడా ఉంచేసుకోవచ్చు. లేదు కొంచెం ఇంకా డెకరేటివ్ చేయాలి అనుకున్నప్పుడు చక్కగా మీ దగ్గర ఉన్న ఐటమ్స్‌తో మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నా దగ్గర ఇలా స్టోన్స్ ఈ కుందన్స్ ఉన్నాయి కదా! ఇవి ఉన్నాయన్నమాట. ఇవి నేను ఎప్పుడో మీషోలో తీసుకున్నాను. అంటే ఫ్రాక్స్‌కి అవి యూజ్ చేయొచ్చని. కానీ పెద్దగా యూజ్ చేయలేదండి. ఇప్పుడు దీనికైతే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ హెయిర్ బ్యాండ్ ఎందుకు చేశానంటే మా పాపకి యాన్యువల్ డేకి గ్రీన్ కలర్ డ్రెస్‌కి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ కావాలి. సో, ఒక వన్ టైమ్ యూజ్‌కే కదా అన్నట్టుగా చేస్తున్నాననమాట. నచ్చితే మళ్ళీ కంటిన్యూగా పెట్టుకుంటుంది. తర్వాత కూడా యూజ్ అవ్వాలని చెప్పేసి ఈ విధంగా నేను స్టోన్స్‌తో ఇలా డెకరేట్ చేశానండి. ఆహ్, టోటల్‌గా ఇదన్నమాట ఫినిషింగ్ అయితే. ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు ఈ విధంగా ట్రై చేయాలనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. ఈ ఐడియా నచ్చితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. అలాగే లైక్ చేయండి. ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా చెప్పండి. అలాగే నేను సమ్మర్ ఫ్రాక్స్ గురించి అనుకుంటున్నాను. మీ ఐడియా ఏంటో చెప్పండి.